సార్ సార్ కూర్చో. నేను చెప్పే డిస్క్రిప్షన్ని స్కెచ్ ఓకే సార్. 40-45 అరౌండ్ మేల్, ఓకే సార్. డార్క్ కలర్ స్కిన్ టోన్. ఓకే సార్. సార్ ఈ ఫేస్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతుందా? చెక్ చేస్తాను సార్. సార్ వీడి పేరు అర్జున్ సార్. వీడు ఒక డాక్టర్ సార్. వీడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక 8 ఏళ్ల కుర్రాడు చనిపోయాడని కేసు వేశారు సార్. అందువల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీడి సర్వీసెస్ ని బ్యాన్ చేశారు సార్. వాడు నా ఫ్రెండ్. సరే, ఈ డీటెయిల్స్ మొత్తం నాకు మెయిల్ చేయి. ఓకే ఓకే సార్. హలో, ఎవరాది? నీ పెళ్ళవా గర్ల్ ఫ్రెండా? ఇది జస్ట్ శాంపుల్. నన్ను వెతుక్కుంటూ రావాలనే నిన్ను ప్రాణంతో వదిలేను. ఏంటి వాల్టర్, నేనెవరైనా ఆలోచిస్తున్నావా? రేయ్, 8 ఏళ్ల పిల్లాడిని డబ్బు కోసం ఆపరేషన్ అనే పేరుతో చంపేసిన దుర్మార్గుడు ఎక్కడ్రా నువ్వు? ఓ, నీకంతా తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. వీడిని ఎందుకు బతకనిచ్చానా అని ఫీల్ అయ్యేలా చేస్తాన్రా. పరిగెడుతూ ఉండు. పరిగెత్తలేక ఒక చోట ఆగుతావు కదా, అక్కడ నీకు ఎముడ్లా వచ్చి నిలబడతాన్రా. రేయ్, ఆ టేబుల్ మీద ఉన్న గంతీయరా. గంతీయడానికి ఒక క్షణం ఆలోచించావుగా, అది చాలరా నిన్ను తొక్కి చంపడానికి. హలో సార్, మేడం స్పృహలోకి వచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు సార్. ఓకే, నేను వెంటనే వస్తాను. టెంపరేచర్ ఉందని చెక్ చేశాను, నార్మల్గానే ఉంది. ఈ మధ్య సరుకు అంతా కల్తీగా ఉంటుందిరా. దొక్కు సైకిల్ తో ఈ ఊరు వచ్చావు, ఇప్పుడు హోండా యాక్టివా. అంత మా వడ్డీ డబ్బేరా. తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అన్యాయంగా వడ్డీ తీసుకుంటున్నాడు సార్. వాడిని బొక్కలో తోయండి సార్. ఎందుకు సార్ మీకే ఎలా జరుగుతుంది? ఆ పసిపిల్లల కేసు తీసుకున్నప్పటి నుంచి మీ టైం బాలేదు సార్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూర్చో. తెలుసు సార్, ఆ బిడ్డ విషయమే కదా. పీల్చి పిప్పుసైతే అది ఎలా ప్రాణాలతో ఉంటుంది సార్? ఏ బిడ్డన్నా? రాయ్, చివరిగా ప్యాక్ చేసి ఇచ్చాం కదా ఆ బాయ్ బిడ్డ. చేతి మీద 2 గుర్తులున్నాయి. నేను చూడలేదన్నా. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నా? ఎవడైనా చచ్చిపోతే ఆడి కళ్ళు చూసి ఆడెన్నింటికి చచ్చాడు, ఎలా చచ్చాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత అనుభవం ఉంది. నువ్వు కొత్త కదా, ఫోన్ తెలుసుకుంటావు. డాక్టర్ ఇచ్చిన రిపోర్టు సార్, డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇది తెలీదా? ఆమ్యామ్యాలు తీసుకున్న డాక్టర్లు అలాగే ఇస్తారు సార్. ఒకప్పుడు బాడీ వస్తే కట్ చేస్తాం, పని పూర్తి చేసి ఇంటికి వెళ్లేవాళ్ళం. ఇప్పుడు బాడీ రాకముందే పార్ట్స్ కోసం వాటాలు వేసుకుంటున్నారు. పసి బిడ్డల్ని కూడా వదిలిపెట్టడం లేదు సార్. 60-70 ఏళ్ల ముసలాళ్ళంటే పర్వాలేదు, కానీ అది అప్పుడే పుట్టిన పసిబిడ్డ సార్.
పసిబిడ్డ విషయంగా పీల్చి పిప్పి చేస్తే ఎలా బతికుంటుంది సార్? హెడ్ సార్ ఆ పిల్లల కేసు ఫైల్ తీయండి. తెస్తాను సార్. సార్ హెడ్ సార్ ఫస్ట్ బిడ్డ మిస్ అయిందే, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ టైంలో ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు సార్. సుకుమార్, ఏ నమస్తే సుకుమార్! సార్. ఏ, ఇలా రావయ్యా, సార్ మీకోసం వచ్చారు. లక్ష్మి, లక్ష్మి. నమస్తే సార్. నమస్తే. పుట్టినప్పుడు మీ బిడ్డకి ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదు సార్. ఎందుకు అడుగుతున్నారు? అమ్మా, ఇలా చూడు, ఏం జరిగిందో కాస్త ఓపెన్ గా చెప్పు. లేదు సార్, పర్లేదు. అలాంటిదేం లేదు. ఏం లేదంటావేంటి? దాచకుండా చెప్పమ్మా. నా బిడ్డను చంపితే నా మొగుడే సార్. ఏమంటున్నారు? అవును సార్, నేను నా పుట్టింట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. నేను అక్కడే బిడ్డని కనుంటే నా బిడ్డ బ్రతికేది. ఈ ఎదవ మా అమ్మతో గొడవ పడి తాగి రగడ చేసి 7వ మాసంలోనే నన్ను తీసుకొచ్చి GH లో చేర్పించి నా బిడ్డను చంపేశాడు సార్. ఏ హాస్పిటల్ అన్నారు? GH మెయిన్ రోడ్ లో ఉన్న GH సార్. హెడ్ నేను ఆ హాస్పిటల్కి వెళ్తాను. మీరు స్టేషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ బేబీ ఎక్కడుంది సార్? ఈ బేబీ చనిపోయింది డాక్టర్. ఆ విషయంగానే నేను వచ్చాను. ఏ రిపోర్ట్లోనూ బిడ్డ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయలేదు. ఎందుకని? ఈ బేబీ ఒక స్పెషల్ కేస్. తనది బాంబే బ్లడ్ గ్రూప్. చెప్పాలంటే అది చాలా స్పెషల్ టైప్. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అవటం వల్ల మెడికల్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. అందుకనే గవర్నమెంట్ దీని గురించి అన్నోన్ పర్సన్స్ కి చెప్పొద్దని మెడికల్ కౌన్సిల్ కి ఆర్డర్ వేసింది. బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి డాక్టర్? 1952లో బాంబే నగరంలో ఏ బ్లడ్ గ్రూప్ కి సంబంధించని ఒక బేబీ పుట్టింది. ఆ అరుదైన బ్లడ్ గ్రూప్ కి ఏం పేరు పెట్టాలో తెలియక మెడికల్ కౌన్సిల్ బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టింది. అప్పటి ఇండియన్ పాపులేషన్ లో 179 మందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉండేది. కానీ రీసెంట్ లెక్కల ప్రకారం 10 లక్షల మందిలో 4గురికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. అందుకని ఇండియాలో ఈ బ్లడ్ గ్రూప్ ఎక్కువ మందికే ఉన్నట్టు లెక్క. బ్లడ్ రిలేటివ్స్ నే పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల ఈ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు తమ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ వాళ్లకేదైనా ఆరోగ్య సమస్యలొస్తే వారికున్న బ్లడ్ గ్రూప్ మాత్రమే వాళ్లకు సూట్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలే ఇప్పుడు చనిపోతున్నారు డాక్టర్. ఈ మధ్య ఈ బ్లడ్ గ్రూప్ తో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? సారీ సార్, మేము రివీల్ చేయకూడదు. సారీ డాక్టర్. మీరిచ్చిన డీటెయిల్స్తోనే ఆ పిల్లల్ని కాపాడగలం, ఆ అక్యూజ్ని పట్టుకోగలుగుతాం. మీరు కాస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది. సార్, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ రిస్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. హెడ్ మిస్ అయిన 4 పిల్లల బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కొని చెప్పు. సార్, నేను డాక్టర్ దేవిప్రియ మాట్లాడుతున్నాను. చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్. స్టేషన్లో ఉన్నాను రా. నేను ఇప్పుడు తిరుచికే వస్తున్నాను. ఏంటి సడన్ గా తిరుచికి? ఆ డీటెయిల్స్ వచ్చాక చెప్తాను. మన వాళ్ళు 4గురిని ఆమ్స్తో జీహెచ్కి పంపించు. సరేరా. ఇక్కడ ఇవ్వాలి సార్. తెలీదమ్మా.
నా క్యాల్కులేషన్ కరెక్ట్ అయితే ఈ బిడ్డని కిడ్నాప్ చేయడానికి వాడు ఇక్కడికి వస్తాడు. ఏంటి ఇవాళ ఎంత హడావిడిగా ఉంది ఇక్కడ? డోంట్ వరీ సార్, మీరేమీ టెన్షన్ అవ్వకండి. సార్ ఆ పసిబిడ్డ కేసు ఏమైంది? సార్ బిడ్డని కాపాడాం, కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు. 2 రోజుల్లో పట్టుకుంటాను సార్. ఏడు సారు మీరెవరు బిడ్డనో కాపాడిపోతే వాడు నా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయాడు. మినిస్టర్ మనవని కిడ్నాప్ చేశాడు. హలో, ఏమండి మంత్రి గారు, ఏంటి బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు? నువ్వేమడిగినా ఇస్తానా? నా మనవణ్ణి నాకు అప్పగించు. వాడంటే నాకు ప్రాణం. మంత్రి గారు, ఇది ఒక ప్రాణానికి సంబంధించిన విషయం కాదని మీకు బాగా తెలుసు. వాడు నా వారసుడు. వాడు ఏం చేయకు. హలో హలో, నువ్వు ఇప్పుడు చెప్పే ప్లేస్ లో లేవు, వినే ప్లేస్ లో ఉన్నావు. ఎలా చూడు, ఇప్పటి వరకు నా ఈగోని ఎవరూ టచ్ చేయలేదు. ఫస్ట్ టైం ఆ ఏఎస్పీ టచ్ చేశాడు. వాడు కాపాడిన బిడ్డని వాడికి ఇచ్చి పంపించు. వాడెవడు? వాడికేం కావాలి? బాలా ఫ్రెండ్ సార్. మొదట 2 పిల్లల చావుకి వాడే కారణం. 4 పిల్లల్ని కిడ్నాప్ చేసింది వీడే. ఇప్పుడు గుంటూరులో ఒక బిడ్డని కిడ్నాప్ చేయబోయాడు. దగ్గరకు వచ్చేసాను సార్, త్వరలోనే పట్టుకుంటాను. ఎస్పీ, నా మనవడు నాకు కావాలి. నువ్వు వాడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు అనవసరం. రేయ్, ఎవరు అక్కడ? అయ్యా మూర్తి, తిరుచి పోలీసులు కాపాడిన బిడ్డ ఇక్కడ ఉండాలి. రే పదండి త్వరగా.